హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ వైబ్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. అండ్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా, కొత్త కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు అండ్ పాత కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ ఎవరు డ్రాప్ అవుతున్నారు అండ్ షో టైమింగ్స్ ఏంటి అండ్ బిగ్ బాస్ సెట్ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, అవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్లో ఫస్ట్ టాపిక్, షో స్టార్ట్ ఎప్పుడు. చాలా రివ్యూయర్స్, ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద ఛానల్ రివ్యూయర్స్ September 8th అని అనౌన్స్ చేశారు. కానీ మనం జూలైలో చేసిన ఫస్ట్ బిగ్ బాస్ రివ్యూ వీడియోలోనే September 1st అని చెప్పాం. అన్నట్టుగానే బిగ్ బాస్ కొత్త ప్రోమోలో September 1st అని అనౌన్స్ చేశారు. దీనికి మీరు నన్ను కంపల్సరీ అప్రిషియేట్ చేయాలి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో September 1st 7 PM షో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైమింగ్స్ విషయానికి వస్తే, వీక్ డేస్లో అంటే మండే టు ఫ్రైడే 9 PM to 10 PM షో వస్తుంది. అండ్ వీకెండ్స్లో అంటే సాటర్డే అండ్ సండే హోస్ట్ వస్తారు, ఎలిమినేషన్స్ ఉంటాయి, గేమ్స్ అవి ఉంటాయి. కాబట్టి 9 PM to 10:30 PM అంటే 1.5 hour ఉంటుంది అనమాట వీకెండ్స్లో, సాటర్డే అండ్ సండే. ఇంకా సెట్ విషయానికి వస్తే, సెట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చాలా తక్కువ టైం ఉండడం వల్ల ఎక్కువ మంది వర్కర్స్తో సెట్ మొత్తం కంప్లీట్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ టీమ్ ఉంటుంది కదా, డైరెక్షన్ టీము, రిమైనింగ్ టీమ్ అంతా ఉంటారు కదా, వీళ్ళు లోపలికి వెళ్ళి డెమో షూట్ చేస్తారనమాట. డెమో షూట్ అంటే రిహార్సల్ లాగా అనమాట. ఈ టీం వాళ్ళే కంటెస్టెంట్స్లా వెళ్ళి అన్ని కెమెరాలు వర్క్ అవుతున్నాయా లేదా, ఫర్నిచర్ అంతా వర్క్ అవుతుందా, లేదంటే ఎలక్ట్రానిక్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అదే ఏదైనా కార్నర్లో కెమెరా వర్క్ అవ్వట్లేదు, అక్కడికి వెళ్ళి కంటెస్టెంట్స్ సీక్రెట్స్ మాట్లాడుకునే ఛాన్స్ ఉందా, అవేం లేకుండా ముందే రిహార్సల్ చేస్తారనమాట. వీళ్ళే కంటెస్టెంట్స్లో బిహేవ్ చేస్తారు, అన్ని కెమెరాల నుంచి రికార్డ్ చేస్తారు, అన్ని క్యాప్చర్ అవుతున్నాయో చెక్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే ఆ డెమో షూట్ అవుతుందన్నమాట. దీని తర్వాత ఎంటైర్ హౌస్ని ఎంటీ షూట్ చేస్తారు లాంచ్ డేట్ కోసం. ఓకే, సో చాలామంది అయితే సోషల్ మీడియాలో ఒక జంగల్ థీమ్లో సెట్ ఉంటుంది అనుకుంటున్నారు, బట్ అలా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అండ్ ఈసారి 2 houses ఉండకపోవచ్చు, ఒక హౌసే ఉండొచ్చు. అది సెట్ అప్డేట్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే కంటెస్టెంట్స్. ఈసారి చాలా కన్ఫ్యూజన్ ఉంది, లాస్ట్ టైంలా కాదు. సో ఏమైందంటే, లాస్ట్ టైం 1 month ముందే కన్ఫర్మ్ చేస్తారు. సో ఎవరైతే కంటెస్టెంట్స్ వస్తున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి, వాళ్ళ మెడికల్ టెస్ట్లకి, డ్రెస్సులకి, అన్నిటికీ ప్రిపరేషన్కి 1 month టైం ఇచ్చారు. బట్ ఈసారి అలా లేదు. ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు అగ్రిమెంట్స్ కన్ఫర్మ్ చేయట్లేదు. ఎక్కువ మంది ఇంటర్వ్యూ చేశారు, కానీ లైక్ ప్రీవియస్గా అయితే 60 to 70 మెంబర్స్ని అప్రోచ్ అయితే ఈసారి 100 నుంచి 120 మెంబర్స్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి అందరికీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారని కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకి మెయిల్స్ రావట్లేదు అండ్ అగ్రిమెంట్ సైన్ కూడా చేయట్లేదు అనమాట. ఎందుకు ఇలా అవుతుందంటే, లాస్ట్ టైం 1 month ముందే కన్ఫర్మ్ చేయడం వల్ల కొన్ని గ్రూప్స్లా క్రియేట్ అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అంటే బయటకి లీక్ అవ్వడం కూడా ఒక రీజన్. ఏంటంటే లైక్ అమర్దీప్, ప్రియాంక వీళ్ళు మాట్లాడుకున్న ఒక వీడియో, లైక్ బిగ్ బాస్కి వెళ్తున్నాం కదా అన్న ఒక వీడియో బయటికి రావడం. అండ్ పల్లవి, ప్రశాంత్ అండ్ యావర్ కూడా పర్సనల్గా బయట కలిశారు అని ఒక వీడియో రావడం. ఇలా గ్రూపిజంలు ఏమైనా క్రియేట్ అవుతాయేమో, గ్రూప్గా వచ్చి ఆడతారేమో. దానివల్ల ఫస్ట్ 1-2 weeksలో కాన్వర్జేషన్స్ ఎక్కువ బిల్డ్ అవ్వు. ఆల్రెడీ గ్రూప్ ఉంటారు కాబట్టి ఆ గ్రూప్ కార్నర్కి వెళ్ళి మాట్లాడుకోవడం ఇలా జరుగుతుంది. అలా కాకుండా కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉండాలి అండ్ ఒకరికొకరికి ఎక్కువ పరిచయం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే, ఈసారి లాస్ట్ వరకు కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనమాట, ల్యాగ్ చేస్తున్నారు. సో ఈ అగ్రిమెంట్స్ లేట్ అవ్వడం వల్లే చాలా ఇన్ ఆర్ అవుట్ అవుతున్నాయి అనమాట. కొంతమంది వస్తున్నారు, ఎవరైతే కన్ఫర్మ్ అనుకుంటున్నారో వాళ్ళు అవుట్ అయిపోతున్నారు అనమాట. ఇది కంటెస్టెంట్స్. అండ్ కొత్త కంటెస్టెంట్స్ని ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు. సో ఆ కొత్త కంటెస్టెంట్స్ ఎవరైనా ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకే, ఎంత కొత్త కంటెస్టెంట్ని అప్రోచ్ అయినా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన కంటెస్టెంట్స్లోంచే 90% ఉంటారు, ఒక 10% వేరియేషన్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో కొత్త కంటెస్టెంట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ జబర్దస్త్ పవిత్ర. సో తిను ఒక కమీడియన్, ఆల్రెడీ చాలా కామెడీ షోస్ చేసింది అండ్ మా టీవీలో కూడా చాలా కామెడీ షోస్ చేసింది. ఓకే, అండ్ యూట్యూబర్ కూడా, పాగల్ పవిత్ర అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. జబర్దస్త్లో ఎక్కువ ఫేమ్ వచ్చిందన్నమాట కామెడీ ఎక్స్ప్రెషన్స్కి వాటికి. సో తను వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. పవిత్ర తిన్ని అప్రోచ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ నిఖిల్. సో నిఖిల్ ఏంటంటే జెమినీ టీవీలో, మా టీవీలో చాలా సీరియల్స్ యాక్ట్ చేశారు. అండ్ ప్రస్తుతానికైతే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో చేస్తున్నారు. దాంతోపాటు ఊర్వశివో రాక్షసివో అనే ఒక సీరియల్ చేస్తున్నారు అనమాట. సో అది అయిపోగానే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు. సో తనను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. సో ఈవిడ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. చాలా కామెడీ వీడియోస్, కామెడీ రీల్స్ అవి చేస్తుంటారు. ప్రీవియస్గా మంచు లక్ష్మి గారు మిమిక్రీ చేశారు, వాటర్ అని ఒక వర్డ్ వచ్చింది, దాంతో ఒక రీల్ చేశారు, అది చాలా వైరల్ అయింది అప్పుడు. అండ్ కుమారి ఆంటీకి
కాకుండా ఈవెంట్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే యాక్టివ్నెస్ వల్ల అనమాట. సో ఈవెంట్ని పిక్ చేసుకున్నారు, సో తను అప్రోచ్ అయ్యారు, తను వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. బెజవాడ బేబక్క. నెక్స్ట్ వచ్చేసి అభిరామ్ వర్మ. తిను ఒక మూవీ యాక్టర్ అనమాట. సో బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ మను అనే మూవీలో తను యాక్ట్ చేశాడు. తర్వాత సోలో హీరోగా రాహు అనే మూవీ చేశాడు. చాలామందికి అందులో ఏమో ఏమో అని ఒక సాంగ్ చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ యూట్యూబ్లో 90 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో ఆ సాంగ్ ద్వారా చెక్ చేస్తే చాలామందికి తెలిసి ఉంటే సిద్ శ్రీరామ్ పాడాడు అనమాట. సో తిన్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు అండ్ తిని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. కిరాక్ సీత అంటే తిను చాలా వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ అండ్ చాలా టీవీ షోస్ కూడా చేశారు. బట్ బాగా ఫేమ్ వచ్చింది ఏంటంటే బేబీ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు అనమాట. దీని వల్లే స్టోరీ ప్లాట్ అంతా చేంజ్ అవుతుంది. సో ఆ కిరాక్ సీతని బిగ్ బాస్ టీమ్ ఎప్పుడు వచ్చారు, తిని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సహారా కృష్ణన్. సో సహారా కృష్ణన్ అంటే తిని ఒక తెలుగు అమ్మాయి. 2018లో మిస్ ఆంధ్ర కింద విన్ అయిందనమాట. చాలా మూవీస్, చిన్న చిన్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్లు అవి చేసింది. సో తిని అప్రోచ్ అయ్యారు, తిని వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అబూ సయీద్. అబూ సయీద్ అంటే తిని ఒక మోడల్ అనమాట. మిస్టర్ కాంటినెంటల్ 2024లో రన్నర్అప్గా విన్ అయ్యాడు అండ్ చిన్న చిన్న రీల్స్ అవి కూడా చేస్తుంటాడు అనమాట. మోడల్ కేటగిరీ కంటే, అంటే ఎవరిని ఎలా అయితే పిక్ చేసుకున్నారో అదే కేటగిరీగా తిన్ని కూడా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అబూ సయీద్. ఓకే, అండ్ దీంతో పాటు మనం ప్రీవియస్గా వీడియోలో డిస్కస్ చేసుకున్నాం రవితేజ్ అని ఒక మోడల్, తను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మోడల్ కేటగిరీ కింద. నెక్స్ట్ వచ్చేసి నైనిక. సో నైనిక అంటే తిను డాన్సర్, ఢీ షోలో చాలా ఫేమస్ అయింది. తర్వాత సోషల్ మీడియాలో కూడా, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అయిందనమాట. చాలా ఫేమస్, చాలామంది సోషల్ మీడియా యూస్ చేసే వాళ్ళకి తెలుసు. లైక్ డాన్సర్, చాలా బాగా డాన్స్ చేస్తుంది అండ్ చాలా వెబ్ సిరీస్ అవి కూడా చేస్తుంది అనమాట. రీసెంట్గా ప్రస్తుతానికైతే నయనం అని ఒక వెబ్ సిరీస్ చేస్తుంది. దాని లాస్ట్ ఎపిసోడ్ కూడా ఈరోజు రేపో రిలీజ్ అయిపోద్ది. అది అయిపోగానే బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. సో అభయ్ నవీన్ అంటే తిను థియేటర్ కమ్ మూవీ ఆర్టిస్ట్. చాలా కామెడీ క్యారెక్టర్స్ అవి చేశాడు అండ్ రైటర్ కమ్ డైరెక్టర్ కూడా. చాలా ఫేమస్ అయింది మాత్రం పెళ్లి చూపులు అనే మూవీలో అన్నమాట. పెళ్లి చూపులు అనే మూవీలో ప్రియదర్శితో పాటు రూమ్మేట్గా ఉంటాడు. అందులో కామెడీ సీన్స్ చాలా లైక్ చాలా క్లిక్ అయ్యాయి అనమాట. ఓకే, తినని అప్రోచ్ అయింది. సో తిని కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఫైనలీ ఆదిత్య ఓం. ఆదిత్య ఓం అంటే లాస్ట్ వీడియోలోనే మనం డిస్కస్ చేసుకున్నాం. లాహిరి లాహిరి లాహిరిలో అనొక మూవీలో చాలా హిట్ అయిన మూవీ, అందులో బాగా ఫేమస్. తర్వాత చాలా మూవీస్ చేశారు, చిన్న చిన్న మూవీస్, బట్ క్లిక్ అవ్వలేదు. బట్ కొంచెం అగ్రెసివ్ కంటెస్టెంట్, తిని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, తిని అప్రోచ్ అయ్యారు, తిని వచ్చే ఛాన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అబ్బాస్ని తిని ఇద్దరే అనుకున్నారు. ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు, సీనియర్ యాక్టర్ కేటగిరీ కింద. బట్ అబ్బాస్ కన్నా ఎక్కువ ఛాన్సెస్ తినికి ఇచ్చారనమాట. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న కంటెస్టెంట్స్లోంచి ఒక 70 to 80% వస్తారు. వీళ్ళందరూ కలిపి అరౌండ్ ఒక 90% వరకు మనం డిస్కస్ చేసుకున్న కంటెస్టెంట్స్ వస్తారు. ఉంటే ఒక 10% వేరియేషన్ ఉండొచ్చు అనమాట. ఇది కొత్తగా అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్. ఓకే, అండ్ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అనుకున్న తేజస్విని గౌడ తను డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక రెమ్యునరేషన్ ఇష్యూస్ వల్ల తను డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉందంట. అంటే బిగ్ బాస్ టీమ్ నెగోషియేట్ చేస్తున్నారు, తిని కొంచెం ఎక్కువ అడిగింది, వాళ్ళు కొంచెం తక్కువ ఇస్తా అన్నారు అనే నెగోషియేషన్ జరుగుతుందని సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్. బట్ వస్తుందా లేదా అనేది ఒక 1 వీక్ ఆగి చూడాలి. ఓకే, అండ్ తేజస్విని గౌడకు బదులు ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న యాష్మి గౌడని పిక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తను వచ్చే ఛాన్సెస్ 99% ఉంది అండ్ తిని డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో తేజస్విని కూడా వస్తుందో లేదో చూడాలి 1 వీక్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు అండ్ చమ్మక్ చంద్ర కామెడీ కేటగిరీ కింద వీళ్ళిద్దరిని పిక్ చేసుకుందాం అనుకున్నారు. బట్ పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభాకర్ గారు. మన ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ప్రభాకర్ గారు కన్ఫామ్ కంటెస్టెంట్, సీనియర్, లైక్ శివాజీ గారు ఎలా వచ్చారో ప్రభాకర్ గారు అలా వస్తారు. ఆ మైండ్ గేమ్ అదంతా ఉంటుంది అనుకుందాం, కానీ ప్రభాకర్ గారు రావట్లేదు. ప్రస్తుతానికి ఆయన ఒక కొత్త సీరియల్ కమిట్ అయ్యారనమాట. ఇల్లు ఇల్లాలు పిల్లలు అని ఒక షో, ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఆయన కమిట్ అయ్యారు. సో అందుకే ఆయన వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. చాలా వరకు అయితే బిగ్ బాస్ టీమ్ ఏంటంటే ఈ ల్యాగ్ చేయడం వల్ల, అగ్రిమెంట్స్ కన్ఫర్మ్ చేయకపోవడం వల్ల అండ్ నెగోషియేషన్స్ వల్ల, దీనివల్లే చాలామంది ఇన్ అవుతున్నారు, చాలామంది అవుట్ అవుతున్నారు అనమాట. ఓన్లీ బికాస్
కొత్త టీం చేసే నెగోషియేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ లేట్ చేయడం వల్ల చాలామంది కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించలేదు, లేట్ అవుతుంది. సో దీనివల్లే కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ చేయట్లేదు. నేను అందుకే కంటెస్టెంట్స్ 100% వచ్చే కంటెస్టెంట్స్ వీళ్ళే అని ఏ వీడియో చేయట్లేదు, ఎందుకంటే కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దామని. సో August 30th నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో 100% కన్ఫర్మ్ అయిన లిస్టుతోనే చేస్తానన్నమాట. అండ్ ఇది కాకుండా బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే మహీధర్ అని ఒక రివ్యూయర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థమవుతుంది. ఆయన రివ్యూస్ చూస్తుంటే మనకి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నట్టు ఉంది, తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట, బిగ్ బాస్ రివ్యూయర్ మహీధర్. అండ్ తిను చాలా మూవీ రివ్యూస్ కూడా ఇస్తారనమాట. మూవీ రివ్యూస్ మనం చూస్తే థియేటర్ బయట ఒక్క ముక్కలో చెప్పేశాడు భయ్యా అని చెప్పి ఒక థంబ్నెయిల్తో వస్తుంటుంది అనమాట. తన్ని చూస్తే తను జబర్దస్త్లో కూడా చేశాడు ఇంతకుముందు. సో తను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 30th అయితే ఫైనల్ లిస్ట్ చెప్పేస్తాను, ఓకే, కంటెస్టెంట్స్ వీళ్ళే ఫైనల్ అని. అండ్ September 1st షో స్టార్ట్ అవుతుంది, దాన్ని బట్టి మిగతా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ సీజన్లో కూడా 2.0 ఉంటుంది. అంటే లాస్ట్ సీజన్లో 2.0 అంటే ఎలా కొంతమందిని లాంచ్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా, సిమిలర్లీ ఈసారి కూడా 2.0 లాంచ్ ఉంటుంది. లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 1 by 1 పంపిస్తారనమాట. మనం డిస్కస్ చేసిన కంటెస్టెంట్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా 2.0లో రావచ్చు. ఓకే, సో 30th 2.0 కూడా కలిపి డిస్కస్ చేసుకుందాం. క్లియర్? సో ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ ఆన్ August 30th. సో ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి, అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకేమైనా లైవ్ అప్డేట్స్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలా, రాత్రి మీకు తెలిసిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.